హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణి. నేనైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. రండి నాతో పాటు. నేను మా పాప అందరం వెళ్తున్నాము. ఎంత దూరం ఏంటి అనేది కూడా చెప్తాను ఈరోజు మీకు. రండి నాతో పాటు. మా అమ్మ వాళ్ళ ఇంటికి కదా, నేనైతే తొందరగా రెడీ అయ్యాను. మా పాప మా బాబు చూడండి, మా పాప డాన్స్ చేస్తుంది, మా బాబు అద్దం ముందు నుంచి కదలట్లేదు. అద్దం ముందు నుంచి అరగంట అయినా కదలట్లేదు. చూడండి ఎలా చూస్తున్నారు. మా బాబుది అయిపోయింది. ఇప్పుడు మా ఆయన చూడండి అద్దం ముందు నుంచొని ఎలా చూస్తున్నారు. మా బాబు అయితే నవ్వుతుంది మనసులో, వాళ్ళ నాన్న భలే రెడీ అవుతుండని. హాయ్ ఫ్రెండ్స్, మా బాబా ఎప్పుడు ఇంతే మధ్యలో దూరుద్ది చూడండి. నేను రెడీ అయిన తర్వాత నా చైన్లు బ్యాంగిల్స్ అయితే ఇక్కడ బెడ్ పైన వదిలేసాను. అవి సర్దుతుంటే మా మరదలు వచ్చింది. నాకు చైన్ కావాలని అడిగితే తనకు చైన్ తీసిస్తున్నాను. నా బ్యాంగిల్స్లో కూడా తనకి మ్యాచింగ్ కావాలంటే అవి కూడా ఇచ్చాను. మా బాబు తొందరగా వెళ్ళాలని కంగారు చేస్తుండే. మాకు అవ్వదు కదా లేడీస్, ఇది సర్దుకోవాలి అది సర్దుకోవాలి. అన్నీ కుదిరాకే అప్పుడు బయలుదేరుతారు. మా ఆయన కూడా వెయిటింగ్ మా కోసం బయట నుంచొని. రెడీ అయ్యేటప్పుడు అక్కడ పెట్టేశాను కదా, ఇప్పుడైతే బాక్స్లో సర్దేసి వెళ్దామని బయటకు వస్తే అద్దం ముందు నుంచొని ఇద్దరు కదలట్లేదు. వెనక్కి ముందుకి చిన్న అద్దం పెద్ద అద్దం పెట్టుకొని చూస్తున్నారు. మా ఆయన ఇంకెప్పుడు అని కంగారు చేస్తుండు. ఇప్పుడైతే మేము బయలుదేరుతాము నలుగురము. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. చూడండి రండి రానని మా ఆయన. అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తానన్నాను కదా, మా ఊరే. అంటే నేను పెళ్లి చేసుకుంది కూడా ఈ ఊరే, అమ్మ వాళ్ళది కూడా ఈ ఊరే. అది కాకుండా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు. చూడండి 2 అడుగులు వేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకుంటాము. మా ఇంటి ముందే అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఎదురుగా బాత్రూమ్ ఒకటి కనిపిస్తుంది, అదే అమ్మ వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు. రండి చూపిస్తాను. ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటికి రండి చూపిస్తాను. ఇప్పుడు నా చిన్న కోడలికి అయితే ఈరోజు అన్నప్రాసన, దానికోసం అయితే పిలిచారు రండని, అందుకనేసి వచ్చాము. నేను వచ్చేసరికి ఇక్కడ డెకరేషన్ చేసేసారు, మొత్తం అలంకరించారు. ఇక్కడ అన్నప్రాసనకి కావలసిన ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. చూడండి గోల్డ్, మనీ, ఏమేం కావాలో అన్నీ పెట్టేశారు. ఇవన్నీ సొంతంగానే రెడీ చేశారు. డెకరేషను బంతి పువ్వులతో భలే చేశారు. మా బాబు కూడా వచ్చి ఈ డెకరేషన్కి హెల్ప్ చేశారు. డెకరేషన్ మొత్తం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి రెడీ అయ్యి మేము వచ్చేసాము. ఇక్కడైతే బేసంకిలో పెట్టాలట వస్తువులు, అవి చూస్తున్నాను నేను ఏమేం పెట్టారో అనేసి. ఇంకేం పెట్టలేదు అవి చూస్తున్నాను. ఫోటోగ్రాఫర్ని కూడా పిలిచారు ఫొటోస్ తీయడానికి. ప్రిన్సీ మాత్రం వాళ్ళ బావని వదలట్లేదు. ఈ పెద్ద తమ్ముడు వీళ్ళ పాపకే ఇప్పుడు అన్నప్రాసన. ప్రిన్సీ వాళ్ళ నాన్న. చిన్న కోడలు నిద్రపోయి లేచింది, తనకైతే డ్రెస్ వేస్తుంది మా మరదలు. రండి చూద్దాం. మా చిన్న కోడల్ని నేనైతే చిన్న పాప అని పిలుస్తాను, పెద్ద కోడల్ని పెద్ద పాప అంటాను. మా ఆయన అయితే ఇందాక నుంచి వెయిటింగ్ కూర్చొని ఎప్పుడు అవుద్దా అనేసి. అన్నప్రాసన అన్నారు, జనం లేరని అనుకుంటున్నారా? లేదు, కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే అన్నప్రాసన ఇంట్లో చిన్నగా చేసుకున్నాము. ఇక్కడైతే అన్నప్రాసన కావలసిన వస్తువులు పెట్టాము. ఇవే పెడతారా ఇంకేమైనా పెడతారో ఏమో కానీ మాకైతే తెలిసినవి ఇవే, అందుకని ఇవే పెట్టాము. మా ప్రిన్సీని ఫోటో తీస్తుంటే అసలు కుదురుగుండట్లేదు, ఊరుకుతుంది ఆడుకోవడానికి. ముందుగా వీళ్ళు నలుగురిని అయితే ఫోటోషూట్ చేశారు. తర్వాత అయితే అన్నప్రాసన చూడండి ఎలా ఉంటుందో, మా పాప ఏం చేస్తుందో. చూస్తుంది, బాగానే చూస్తుంది. చేతితో ముట్టుకుంటేనే ముట్టుకుంది. నువ్వేం పట్టుకున్నావు? భాగ్యమందాన్ని కొద్ది కొద్ది మునెలాగుతుంది. చిన్న పాపదా ఇంకా పాకడం కూడా రాలేదు పాపకి, అందుకని పడుకుండిపోతుంది. తను ముట్టుకున్నది చాలని మేము. నీకు అందులో ఏం కావాలి? ఏం కావాలమ్మా నీకు? ఏం చెప్తా అర్థం చాలు చూడా. ఏం కావాలి?
ఒక మెతుకు 2 మెతుకు అట్లా పెట్టు చూడు మనలో ఇచ్చుడండి ఇది చూడండి ఒకసారి కొంచెం అంత వద్దు కొద్దిగా పెట్టండి చేస్తాను వాళ్ళ పండు లేదండి వాటి అవన్నీ కూడా కొద్ది నువ్వు అటు అక్కడ మోకాల మీద ఉండి ఇటు నువ్వు కూడా మోకాల మీద ఉన్నాను అది మమ్మీ మీద చెయ్య నువ్వు డాడీ మీద చెయ్యను నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకో అని ఈ కొంచెం చెయ్యి దగ్గర పెట్టుకు ఈ చెయ్యి ఏలా ఎటో చేసినట్టుంది కొంచెం అన్నప్రాసన చిన్నగానే చేయాలని నిర్ణయించుకున్నాము. మా పిల్లలకి నేను ఇద్దరికి చిన్నగానే చేశాను. ఇలాగే మా ఫ్రెండ్స్కి కూడా ఇలానే చేశాము. బర్త్డే మాత్రం అందరినీ పిలిచాము. చిన్న పాపకు కూడా చిన్నగా అన్నప్రాసన చేసి బర్త్డేకి అందరినీ పిలుద్దామని చిన్నగా ఇలా చేశాము. మా బాబు అయితే మా ప్రిన్సీ పాపకి చాలా పెద్ద ఫ్యాన్. మేమైతే ఇలా చిన్నగా జరుపుకున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వేడుక అయిపోయిన తర్వాత అయితే ఇలా సర్దేసుకుంటున్నాము. పువ్వులైతే పూలమాల కడదామని మా చెల్లి నేను కవర్లో ఎత్తుతున్నాము. చాలా బాగున్నాయి కదా, ఎందుకు పడేయడం అనేసి మాల కడదామని నేనైతే ఇంటికి తీసుకెళ్ళడానికి కవర్లో పెడుతున్నాను. ఏం కూర? చేపలు. పచ్చి చేపలా? దాని